వైసీపీ మొత్తాన్ని ఖాళీ చేయించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రతిజ్ఞ చేశారు. ఆ పార్టీకి భవిష్యత్తులో 20% కూడా ఓట్లు రావని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో వైసీపీ నుంచి ఇటీవల చేరిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి 160 మంది వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. వీరిలో వైసీపీ కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు జగన్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు సభకు వెళ్లని జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితమై ఇప్పుడు ఆ హోదా ఇవ్వలేదని పట్టుదలకు పోవడం ద్వంద్వ నీతి కాదా అని నిలదీశారు. ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం, నీకు 20% కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సభకు వెళ్లకుండా నీకు ప్రతిపక్షానికి అర్హత కావాలంటూ కౌన్సిల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 14, 19, 60 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఆ రోజు మీరెవరు కూడా సభకి నీవు వెళ్ళలేదు. ఈరోజు 11 ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది డబల్ టంగ్ అంటారు, దీన్ని 2 నాలుకల విధానం అంటారు. ఇస్తే వెళ్ళవు 14, 19, ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే నాకు కావాలంటావు. ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తి మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది. నీకు మరొకసారి అధికారం కావాలనేటువంటి ఆలోచన రావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అవగాహన. స్టీలు ప్లాంట్కు కేంద్రం 11,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చినప్పటికీ కొంతమంది కార్మిక నాయకులు ఇప్పటికీ దీక్షలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. స్టీలు ప్లాంట్ నష్టపోవటానికి ప్రధాన కారణం వారేనని, అలాంటి వారే దేశానికి నష్టం తెస్తున్నారన్నారు. 11,000 కోట్ల రూపాయలను విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇంకా ఇక్కడ కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారంటే 700 రోజులు, 1400 రోజులు, 1500 రోజులు. ఈ తీసేసిన తహసీల్దారులందరూ అక్కడ కూర్చుంటున్నారు, ఎవరు గట్టిగా మాట్లాడరు. దేనికి కూర్చోవాలండి? నిరాహార దీక్ష చేస్తారా? మీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను వాళ్ళందరినీ. రేపుదని గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద. ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మీ ఆస్తులంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్టీల్ ప్లాంట్ నాయకులుగా ఎదగడానికి ఎక్కడిది ఈ డబ్బంతా? ఎవరిని రెచ్చగొడుతున్నారు? భారతదేశాన్ని నష్టం తీసేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు? ఈ స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా ప్రయత్నం చేయాలనేటువంటి ఒక శక్తి స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని దాన్ని కూడా నాశనం చేయాలనుకుంటే వాళ్ళకి సవాలు ఇస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చి దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్గా తీసుకెళ్లేటువంటి బాధ్యతను ఈవేళ నరేంద్ర మోడీ గారు స్వీకరించారు.